ఈ ముడత అనేది లూజ్ లాగా ఒక బుడగలాగా కనిపిస్తుందంటే మీరు ఈ డిస్టెన్స్ తగ్గించాలి అనేసి. ఈ భాగంలోనే వస్తది గమనించుకోండి. అంటే ఆ చంకకు కావాల్సిన లూజ్ అనేది మీరు ఈ డౌన్ రూపంలోనే ఇవ్వాలి. అంతేగాని ఈ విధంగా ఒక కుట్టు ఇప్పేసుకుంటూ పోతే చంక లూజ్ ఇచ్చేసినట్టు కాదు. మీకు కావాల్సిన చంక రౌండ్‌కి ఈ డౌన్ మాత్రమే పైకి కిందకి అడ్జస్ట్ చేయాలి కానీ ఈ అప్పర్ చెస్ట్‌ని అయితే కదిలించకూడదు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈ రోజు వీడియో వచ్చేసి ఒకేసారి 2 లైనింగ్ బ్లౌజ్‌ని ఏ విధంగా కట్ చేసుకోవాలి మెజర్‌మెంట్స్ తోటి అనేది ఈ వీడియోలో అయితే చూపించబోతున్నానండి. ఇక్కడ చూడండి. ఇవి వచ్చేసి ఒరిజినల్ బ్లౌజ్ పీస్‌లు అన్నమాట. ఓకేనా? వీటికి నేను వచ్చేసి ఇప్పుడు లైనింగ్ అయితే కట్ చేస్తున్నాను. ఫస్ట్ ఈ 2 బ్లౌజ్‌ని వచ్చేసి తీసి పక్కన పెట్టేస్తున్నాను. ఇందులో నుంచి ఒక బ్లౌజ్‌ని స్టిచ్చింగ్ వీడియో కూడా పెట్టడానికి అయితే ట్రై చేస్తానండి. ఓకేనా? ఇది తీసి పక్కన పెట్టేస్తున్నా. ఇక్కడ చూడండి. లైనింగ్ వచ్చేసి తడి పైరింగ్ చేసి పెట్టేసుకున్నానండి. క్లోజ్ పార్ట్ ఏమో నా వైపు ఉంది. ఓపెన్స్ ఏమో ఆపోజిట్ అనమాట. ఓపెన్స్ అంటే ఎప్పుడు కూడాను ఈ కూర పార్ట్‌ని మనకి ఆపోజిట్ ఉండాలండి. ఇంకా కింద వైపున ఏ క్రాసులు లేకుండా ఒక లైన్ డ్రా చేశాను. ఓకేనా? ఈ విధంగా ఎల్ స్కేల్ తోటి ఏ క్రాసులు లేకుండా ఒక లైన్ డ్రా చేసేసుకున్నాం అనుకోండి, మనకి తడిపాం కాబట్టి ఖచ్చితంగా హెచ్చు తగ్గులు ఉంటాయి. అందుకోసం ఏ క్రాసులు లేకుండా ఒక లైన్ డ్రా చేసేసుకోవాలి. మీకు ఇప్పుడు వచ్చేసి కస్టమర్ దగ్గర బ్లౌజ్ పొడవు వచ్చేసి 15.5 ఇంచులు తీసుకున్నానండి. ఆ 15.5 ఇంచులకి నేను ఖర్చు వచ్చేసి ఒక 30 ఇంచ్ యాడ్ చేస్తున్నాను. అప్పుడు ఎంత అవుతుందండి? 16.5 అవుతుంది. ఓకేనా? అదే 16.5 ఇక్కడ కూడా నేను ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకుని ఈ విధంగా స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయడమే. ఇంకా దీనికి వచ్చేసి నడుము కొలత వచ్చేసి 33 ఇంచులు. అందులో నాలుగో భాగం ఎంతండి? 8.5. ఓకేనా? ఇక్కడ నేను వచ్చేసి నడుము కొలత నాలుగో భాగం 8.5 వచ్చేసి ఈ విధంగా మార్కింగ్ పెట్టుకుంటున్నాను. బ్యాక్ వైపున డాట్ కోసం ఒక 1 ఇంచ్ వచ్చేసి ఈ విధంగా ఎక్స్ట్రా మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను. ఇంక ఇది డీప్ నెక్కే కాబట్టి ఈ నడుము కొలత నాలుగో భాగానికి ఒక 1 ఇంచ్ యాడ్ చేద్దామండి. అప్పుడు ఎంత అవుతుందండి? 9.5 అనమాట. ఇదేంటండి? అప్పర్ చెస్ట్. అప్పర్ చెస్ట్ కొలత అంటే ఏంటి అని చాలా మంది డౌట్ పడుతున్నారండి. చంక కింద నుంచి చుట్టుకొలత తీస్తాం కదా! బాడీ చుట్టుకొలత తీస్తాం కదా! అదే అప్పర్ చెస్ట్ కొలత అనమాట. ఓకేనా? ఇక్కడ నేను వచ్చేసి 9.5 ఇంచుకి వచ్చేసి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకుంటున్నా. మార్కింగ్ పెట్టుకున్నట్టుగా ఈ విధంగా స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయడమే. ప్లస్ ఖర్చుంది. ఓకేనా? ఇప్పుడొచ్చేసి బ్యాక్ వైపున డాట్‌ని మార్క్ చేద్దాం. ఇక్కడ ఎంతుంది? మొత్తం 9.5. టేప్‌నయితే ఈ విధంగా ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసి మార్కింగ్ పెట్టేయండి. ఇప్పుడెంతండి? దగ్గర దగ్గర పావు తక్కువ 5 ఇంచులొచ్చింది. ఈ విధంగా ఇక్కడ కూడా మార్కింగ్ పెట్టేసుకొని ఏ క్రాసులు లేకుండా ఒక లైన్ డ్రా చేయండి. ఓకేనా? ఇంకిప్పుడొచ్చేసి మనం డాట్ కోసం ఎంత విడిచిపెట్టాము? 1 ఇంచ్ కదా! ఇటువైపున హాఫ్ ఇంచు, ఇటువైపున హాఫ్ ఇంచ్ ఈ విధంగా మార్కింగ్ పెట్టండి. ఇంకా బ్యాక్ వైపున డాట్ కోసం ఒక 4 ఇంచులు వరకు ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని, ఈ విధంగా క్రాస్‌గా కలిపేయడమేనండి. చూడండి ఇక్కడికి. ఇంకా ఈ కుట్టుబడి దగ్గర ఒక హాఫ్ ఇంచ్ అండి. ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఓకేనా? ఇక్కడ కదా డాట్ కుట్టేస్తాము. ఇక్కడి నుంచి ఈ హాఫ్ ఇంచ్ మార్కింగ్‌లో కలిపేయాలి. ఈ హాఫ్ ఇంచ్ ఈ విధంగా క్రాస్ ఎందుకు తీయాలంటే, మనకి హాఫ్ ఇంచ్ క్రాస్ తీయడం వల్ల సైడ్ మనకి ఎటువంటి ముడతలు రావండి. ఇంకా బ్లౌజ్ కుట్టుకొని వేసుకున్న తర్వాత ఈ ఖర్చు కూడా బయటకి రాదు. అందుకోసం. ఓకేనా? ఇంకిప్పుడు చూడండి. ఫుల్ షోల్డర్ వచ్చేసి ఒక 5.5 ఇంచులకొచ్చేసి ఈ విధంగా అయితే మార్కింగ్ పెడుతున్నాం. అదే 5.5 ఇక్కడ కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయడమే. ఓకేనా? ఇంకా దీనికొచ్చేసి నెక్ వచ్చేసి 2.5 ఇంచులకి మార్కింగ్ పెడుతున్నా. ఇంకా డీప్ వచ్చేసి ఒక 11 ఇంచులకైతే మార్కింగ్ పెట్టేస్తున్నానండి. అదే 11 ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టేసుకుంటున్నా. మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా అడ్డంగా ఒక లైన్ డ్రా చేశాను. ఇంక దీనికి బ్రాడ్ వచ్చేసి ఇక్కడ ఇటువైపున వచ్చేసి ఒక 3 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను. ఇంక ఇక్కడ నుంచి ఈ నెక్ వైపు వరకు 2.5 మార్కింగ్ పెట్టాం కదా! అక్కడ వరకు ఈ విధంగా స్ట్రెయిట్‌గా కలిపేయడమే. దీనికొచ్చేసి యూ నెక్ అడిగారు కాబట్టి ఈ విధంగా ఈ స్కేల్ సాయం తోటి ఈ విధంగా యూ షేప్ ఇచ్చేయొచ్చండి. లేదు వీళ్ళే రౌండ్ నెక్ అడిగారు. అప్పుడు ఈ స్కేల్ సాయం తోటి ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేయొచ్చనమాట. ఓకేనండి. ఇంక ఇప్పుడొచ్చేసి ఇటువైపున నెక్ వైపున ఒక పావించి ఈ విధంగా డౌన్‌కి మార్కింగ్ పెట్టానండి. డౌన్‌కి మార్కింగ్ పెట్టేసి ఈ షోల్డర్‌లో కలిపేశాను. నెక్ వైపున డీప్ వేస్తున్నాము అంటే ఈ విధంగా పావించు డౌన్‌కి మార్కింగ్ పెట్టండి. ఈ విధంగా పెట్టడం వల్ల నెక్ వైపున నొక్కి పెట్టుకొని షోల్డర్స్ జారవనమాట. ఇంక మనం డీపు రెడీ అయిన తర్వాత ఎంత కావాలి అనేది ముందే తెలుసుకోవచ్చనమాట. ఓకేనా? దానికంటూ ఒక మెథడ్ ఉందండి. అదేంటనేది ఇప్పుడు చూపిస్తాను మీకు. ఈ పావించ్ అనేది మనం కట్ చేస్తాం. ఈ ముక్క మనకు అవసరం లేదు. దీన్ని వదిలేసేయండి. మనం షోల్డర్ జాయిన్ చేయడానికి ఎంత ఖర్చు విడిచిపెడతాము? హాఫ్ ఇంచ్ కదా! ఈ విధంగా హాఫ్ ఇంచ్ ఖర్చు విడిచిపెట్టేసుకొని, మనం ఎంత గ్యాప్‌తోటండి మెడ పట్టీని స్టిచ్ చేస్తాము? పావించు గదా! చూడండి ఈ విధంగా. ఈ విధంగా పావించ్ వచ్చేసి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసాను. అంటే మనకి బ్లౌజ్ రెడీ అయిన తర్వాత ఇక్కడికొస్తది. ఇక్కడి నుంచి ఇక్కడికుంటది. ఇప్పుడు కొలవండి. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంతుందనేసి.
ఎంత ఉందండి? 10.5. కస్టమర్ దగ్గర నేను తీసుకున్న డీప్ కొలత వచ్చేసి 10.5 ఇంచులు అనమాట. ఇప్పుడు నాకు ఎగ్జాక్ట్‌గా రెడీ అయిన తర్వాత ఈ బ్లౌజ్ 10.5 వస్తది. లేదు తినకే 10 ఇంచులు కావాలంటే అప్పుడు ఎంతండి? మీరు ఒక హాఫ్ ఇంచ్ పైకి మార్క్ చేసేసుకొని ఇదే మెథడ్‌ని ఒకసారి అప్లై చేయండి. అప్లై చేసి కొలుచుకొని చూడండి. ఓకేనా? డీప్‌కంటూ ఒక మెథడ్ ఉంటది. చంకన కొలవడానికి ఒక మెథడ్ అంటూ ఉంటది. నడుము కొలత నాలుగో భాగం ఏ విధంగా మార్కింగ్ పెడతామో డీప్‌కిను, చంకకు కూడా ఒక మెథడ్ ఉంటదండి. అది గనుక మీరు ఫాలో అయ్యారనుకోండి పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోద్ది. ఇప్పుడు ఒక పావించి ఎక్కువ తక్కువ రావడం అనేది జరుగుతుంటది. ఓకేనా? ఆది బ్లౌజ్ నుంచి మీరు కొలుచుకున్నా గూడాను. అదే ముందే కట్ చేయకముందే మనం డీప్ ఎంతొస్తదనేది ఈ విధంగా కొలుచుకున్నామనుకోండి, మనకు తెలిసిపోతది. నాకిప్పుడు 10.5 వచ్చింది. నాకు తినకే వచ్చేసి నాకు పావు తక్కువ 11 ఇంచులు కావాలి అని అడిగారనుకోండి, అప్పుడు నేనొచ్చేసి ఇంకొక పావించి కిందకి మార్కింగ్ పెట్టేసుకొని కట్ చేసేసుకుంటే తినకొచ్చేసి పావు తక్కువ 11 ఇంచులకొచ్చేస్తది. అంటే నేనిప్పుడు కట్ చేయడం ఇక్కడ కట్ చేయాల్సొస్తది. ఓకే. రెడీ అయిన తర్వాత బ్లౌజ్ ఇక్కడికుంటది కదా! ఓకేనండి. రెడీ అయిన తర్వాత బ్లౌజు ఇక్కడికుంటది. కస్టమరే గనక నన్ను గనక పావు తక్కువ 11 ఇంచులు డీప్ కావాలి అని అడిగితే, రెడీ అయిన తర్వాత బ్లౌజ్‌లో కరెక్ట్‌గా వచ్చింది. అప్పుడు నేను ఎక్కడ కట్ చేయాలి? ఇక్కడ కట్ చేయాలి. ఇక్కడ కట్ చేయకూడదు. ఓకేనా? అంటే దీనికంటూ ఒక మెథడ్ ఉంటదండి. అది ఏంటనేది మీకు చూపిచ్చాను. ఇంక దీన్ని బట్టి మీరు డీప్ ఎంత కావాలి కస్టమర్‌కి అనేది అడ్జస్ట్ చేసుకొని కట్ చేయండి. ఓకే. కట్ చేయకముందే ఎంత డీప్ కావాలో మనకు ముందే తెలిసిపోతది గదా! కట్ చేసి కుట్టిన తర్వాత మళ్ళీ అడ్జస్ట్ చేయడం అనేది కష్టమైన పని. అందుకోసం దీనికంటూ ఒక మెథడ్ ఉంటది. ఈ ఫార్ములాని అప్లై చేయండి. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిందేంటి? మెడ పట్టిని స్టిచ్ చేసేటట్టయితేనే ఈ మెథడ్‌ని అప్లై చేయాలి. లేదు ఈ బ్లౌజ్‌కే నేను పైపింగ్ వేయాలి. అప్పుడు రెడీ అయిన తర్వాత 11 ఇంచులు వచ్చేటట్టుగా మార్కింగ్ పెట్టాలి. అప్పుడు బ్లౌజ్ కుట్టిన తర్వాత నాకు 10.5 ఇంచులు వస్తది. ఓకేనండి. పైపింగ్ వేసినప్పుడు ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్‌ట్రా వచ్చే విధంగా మార్కింగ్ పెట్టేసుకొని కట్ చేయండి. అంటే రెడీ అయిన తర్వాత నాకు 11 ఇంచులు వచ్చేటట్టుగా నేను మార్కింగ్ పెట్టుకొని కట్ చేశాననుకోండి, నాకు రెడీ అయిన తర్వాత కుట్టిన తర్వాత 10.5 వస్తదనమాట. ఇది ఒకటేనండి డిఫరెన్స్. ఓకేనా? అర్థమైంది కదా! ఇంక ఇప్పుడొచ్చేసి చంకడౌను 6 ఇంచులకైతే ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకున్నా. అదే 6 ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని, ఈ విధంగా అడ్డంగా ఒక లైన్ డ్రా చేయడమే. ఇంకా ఈ కార్నర్ దగ్గర నుంచి వచ్చేసి 1.5 ఇంచ్‌కి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని, ఇంకా ఈ స్కేల్ సైన్ తోటి ఈ విధంగా ఈ లేను ఈ మార్కింగ్ టచ్ అయ్యే విధంగా ప్లేస్ చేసేసుకొని, ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేయడమేనండి. మనకంటూ ఒక మెథడ్ ఉంది గదా! చంకన కొలవడానికి. అదేంటంటే షోల్డర్స్ జాయిన్ చేయడానికి హాఫ్ ఇంచ్ ఖర్చు విడిచిపెట్టేసుకొని, మనం ఎంత గ్యాప్ తోటండి హ్యాండ్‌ని జాయిన్ చేస్తామో హాఫ్ ఇంచ్ గదా! ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టేసుకోవాలి. మార్కింగ్ పెట్టేసుకొని, ఇప్పుడు ఈ మార్కింగ్ మీద కొలవాలండి. ఎంతొస్తుందండి? పావు తక్కువ 9 ఇంచులు. ఓకేనండి. నాకు కావాల్సిన చంక రౌండ్ వచ్చేసి 8.5 ఇంచులనమాట. ఓకేనా? ఇప్పుడేం చేయాలి? అందరూ ఏం చేస్తారంటే, ఈ విధంగా ఒక పావించి ముందుకు మార్క్ చేసేసుకొని, ఇప్పుడు ఇదే మార్కింగ్ మీద కొలిస్తే నాకు 8.5 వస్తదండి. కానీ ఈ విధంగా చేశారనుకోండి, ఈ అప్పర్ చెస్ట్ కొలత తగ్గిపోతది. మనకు కావాల్సిన అప్పర్ చెస్ట్ కొలత ఎంతండి? 9.5. 9.5 అయితే ఒక పావించి తగ్గిపోయిందనుకోండి, ఈ అప్పర్ చెస్ట్ పట్టేయడం వల్ల కూడాను మనకి షోల్డర్స్ జారిపోతాయనమాట. మనకు కావాల్సిన చంక రౌండ్ 8.5 కదా! అప్పుడేం చేయాలి? ఒక పావించు ఈ విధంగా పైకి మార్కింగ్ పెట్టేసుకొని, మళ్ళీ ఇదే మెథడ్‌ని అప్లై చేయాలి. మళ్ళీ ఈ కార్నర్ దగ్గర నుంచి పావించి పైకి మార్కింగ్ పెట్టాం గదా! ఇక్కడి నుంచి 1.5 ఇంచ్‌కి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని, మళ్ళీ ఈ స్కేల్ సైన్ తోటి చూడండి. ఈ విధంగా అయితే రౌండ్ షేప్ ఇచ్చేయాలి. మళ్ళీ ఇదే మెథడ్‌ని అప్లై చేయాలి. షోల్డర్స్ జాయిన్ చేయడానికి హాఫ్ ఇంచ్ ఖర్చు విడిచిపెట్టేసుకొని, మనం ఎంత గ్యాప్ తోటి హ్యాండ్‌ని జాయిన్ చేస్తాము? హాఫ్ ఇంచ్ గదా! ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టాలి. ఎక్కడి వరకు? ఈ అప్పర్ చెస్ట్ కొలత వరకు. ఓకేనా? ఇంకిప్పుడొచ్చేసి ఇప్పుడు ఈ మార్కింగ్ మీదే కొలవాలి. మనకు చంక రౌండ్ వచ్చేంత వరకు ఇదే మెథడ్‌ని అప్లై చేయాలండి. ఒక గీత ఎక్కువొచ్చినా ప్రాబ్లమ్ లేదండి. తక్కువైతే రాకూడదు. ఓకేనా? మనకు కావాల్సింది 8.5 అయితే 8.5 వచ్చిందనుకోండి, అప్పుడు మీకు చంక పట్టేస్తది. ఓకేనా? దీన్ని బట్టి ఏమర్థమైంది? మీకు కావాల్సిన చంక రౌండ్‌కి ఈ డౌన్‌ని మాత్రమే పైకి కిందకి అడ్జస్ట్ చేయాలి కానీ, ఈ అప్పర్ చెస్ట్‌ని అయితే కదిలించకూడదు. ఓకేనండి? ఒకే నడుము కొలత ఇదే నడుము కొలతకి 8.5 ఉండాలని ఏమి లేదు. 8 ఇంచులు ఉండొచ్చు, పావు తక్కువ 9 ఇంచులు ఉండొచ్చు, ఒక్కోసారి 9 ఇంచులు కూడా ఉండొచ్చు. ఓకేనండి? ఇట్లా మనిషిని బట్టి మారుతుంటది. ఓకేనా? అందుకని ఒక్కొక్క భాగానికి తగినట్టుగా ఒక్కొక్క మెథడ్ ఉంటది. ఈ మెథడ్‌ని మీరు అప్లై చేశారనుకోండి, ఎవ్వరికైనా ఏ సైజ్ బ్లౌజులొచ్చినా కూడాను, ఎలాంటి మెజర్‌మెంట్స్ వచ్చినా కూడాను పర్ఫెక్ట్‌గా బ్లౌజ్ సెట్ అయిపోతది. ఓకేనండి? మీకు అర్థమైంది గదా! ఏ విధంగా మార్కింగ్ పెట్టేసాననేది. ఇంకిప్పుడొచ్చేసి ఈ బ్యాక్ వైపున ఈ డాట్‌కి ఇంకా ఈ సైడ్ కుట్టుబడి దగ్గరండి. ఇప్పుడే రన్నర్‌తో మార్కింగ్ పెట్టుకున్నామనుకోండి, మనకి కుట్టుకునేటప్పుడు ఈజీ ఉంటది అందుకోసం. ఇంకిక్కడే కుట్టుబడ్డది. ఇంక అందులో ఏ డౌటు లేదండి. ఓకేనా? మీకు అర్థమైంది కదా! ఇప్పుడు ఒకసారి నేను మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ఇప్పుడొచ్చేసి కస్టమర్ దగ్గర నేను బ్లౌజ్ పొడవొచ్చేసి 15.5 ఇంచులు తీసుకున్నాను. ఆ 15కి
ఇంచు ఖర్చు యాడ్ చేసుకున్నాను. ఇంచు దేనికి? ఇంచు వచ్చేసి నడుము పట్టి స్టిచ్ చేసుకోవడం కోసం, షోల్డర్స్ జాయిన్ చేయడానికి ఒక ఇంచు తగ్గిపోతది. అంటే రెడీ అయిన తర్వాత నాకు 15.5 ఇంచులైతే బ్లౌజ్ పొడవు వచ్చేస్తదండి. ఇంక దీనికి నడుము కొలత ఎంతండి? 33 ఇంచులనమాట. ఆ 33లో నాలుగో భాగం ఎంత? 8.5. ఇక్కడ నేను 8.5 ఇంచుకైతే మార్కింగ్ వేసాను. మార్కింగ్ పెట్టేసుకున్నాను. ఇంకా బ్యాక్ వైపున డాట్ కోసం ఒక 1 ఇంచ్ అయితే ఎక్స్‌ట్రా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకున్నాను. ఇంకా ఇది డీప్ నెక్కే కాబట్టి ఇదే నడుము కొలత నాలుగో భాగానికి ఒక 1 ఇంచ్ యాడ్ చేశానండి. అప్పుడు ఎంత అవుతది? 9.5. ఇదేంటి? అప్పర్ చెస్ట్ కొలత అనమాట. ఈ అప్పర్ చెస్ట్ అంటే చంక కింద నుంచి ఒక చుట్టు కొలత తీస్తాం కదండీ! ఆ కొలతే అప్పర్ చెస్ట్ కొలత అనమాట. ఓకేనా? ఇక్కడొచ్చేసి నేను 9.5 ఇంచుకైతే మార్కింగ్ పెట్టేసుకున్నాను. ఇంక ఇది డీప్ నెక్ కాబట్టి నడుము కొలత 33 కాబట్టి ఫుల్ షోల్డర్ వచ్చేసి 5.5 ఇంచులకైతే మార్కింగ్ పెట్టుకున్నాను. 5.5 మార్కింగ్ పెట్టుకున్నాను. నెక్ వచ్చేసి 2.5 పెట్టాను. షోల్డర్ వచ్చేసి 3 ఇంచులనమాట. దీనికి డీప్ వచ్చేసి ఎంత పెట్టానండి? 11 ఇంచులకైతే ఈ విధంగా మార్కింగ్ పెట్టుకున్నాను. దీనికంటూ ఒక మెథడ్ ఉంటది. అదైతే ఇంతకుముందు ఎక్స్‌ప్లెయిన్ చేశాను గదా! అంటే రెడీ అయిన తర్వాత మనకి ఎంత డీప్ కావాలనేది కరెక్ట్‌గా మార్క్ చేసామా లేదా అనేది ముందే తెలుసుకోవచ్చు. అదేంటనేది మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఈ మెథడ్‌ని అయితే మీరు అప్లై చేయండి. ఎక్కువ కావాలి ఇంకా అనుకుంటే ఇంకొంచెం హాఫ్ ఇంచు, పావు ఇంచులో ఎక్కువ మార్కింగ్ పెట్టుకోండి. తక్కువ కావాలంటే ఇంకా పైకి మార్క్ చేసేసుకోండి. ఓకేనండి. ఇంక ఇటువైపున వచ్చేసి ఖచ్చితంగా పాటించాల్సింది ఒక పావించు అండి. నెక్ వైపున డీప్ వేస్తున్నామంటే ప్రతి ఒక్క బ్లౌజ్‌కి ఈ విధంగా పావించు డౌన్‌కి మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా షోల్డర్‌లో కలిపండి. ఈ పావించు డౌన్‌కి మార్కింగ్ పెట్టడం వల్ల నెక్ వైపు నొక్కి పెట్టుకొని షోల్డర్స్ చారవనమాట. ఇక్కడ వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్ ఈ కుట్టుపడే దగ్గర వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ విధంగా క్రాస్ తీయాలండి. ఈ విధంగా క్రాస్ తీయడం వల్ల మనకొచ్చేసి సైడ్ వచ్చేసి ఎటువంటి ముడతలు రావండి. ఇంకా బ్లౌజ్ కుట్టుకొని వేసుకున్న తర్వాత ఈ ఖర్చు కూడా బయటకి రాదు. చాలా మందికి కూడా ఈ ఖర్చు బయటకొచ్చేస్తది. ఓకేనా? బ్లౌజ్ కుట్టుకొని వేసుకున్న తర్వాత అండి, అది రాకూడదంటే ఈ విధంగా హాఫ్ ఇంచ్ క్రాస్ తీయాలనమాట. ఓకేనండి. ఇంకిప్పుడొచ్చేసి చంక డౌన్ అనమాట. చంక డౌన్ దగ్గరకొచ్చేసరికి అందరికి 6 ఇంచులు, 5.5లు అంటారు. అలా కాదండి. ఆ కస్టమర్‌కి ఉండే విధంగా చంక డౌన్‌ని తెప్పించాలంటే మనకంటూ ఒక మెథడ్ ఉంటది. అదేంటంటే ఎవరికైనా ఫస్ట్ ఒక 6 ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకోండి. మార్కింగ్ పెట్టేసుకొని ఇంకిది 30 తర్వాత నడుము సైజ్ కాబట్టి ఈ కార్నర్ దగ్గర నుంచి 1.5 ఇంచ్ మార్క్ పెట్టండి. 30 కంటే తక్కువ నడుము సైజ్ ఉండే వాళ్ళకి 1 ఇంచ్ మార్కింగ్ పెట్టేసుకోండి. ఓకేనండి. ఎందుకిక్కడ 1 ఇంచ్, 1.5 ఇంచ్ ఈ విధంగా చిన్న సైజ్ వాటికి ఒక 1 ఇంచ్, పెద్ద సైజ్ వాటికి 1.5 ఇంచ్ చెప్తున్నానంటే చిన్న సైజు వాటికి 1 ఇంచ్ తీయడం వల్ల చంక వైపున ముడతలు రావు. పెద్ద సైజు వాటికి 1.5 ఇంచ్ తీయడం వల్ల చంక వైపున ముడతలు రావు. ఇదే కస్టమర్‌కి మీరు 1.5 ఇంచ్ గనక మార్కింగ్ పెట్టేసుకొని, ఈ విధంగా రౌండ్ చేపిచ్చేసారనుకోండి, ఇక్కడున్న ఈ క్లాత్ అంతా మిగిలిపోయి ఒక ముడతలాగా కనపడతదండి. చంక వైపున ముడతలు రావడానికి చాలా కారణాలుంటాయి. అందులో ఇదొకటనమాట. ఈ ముడత అనేది లూజ్‌లాగా ఒక బుడగలాగా కనిపిస్తుందంటే మీరు ఈ డిస్టెన్స్ తగ్గించాలి అనేసి. ఈ భాగంలోనే వస్తది గమనించుకోండి. ఇంకోటొచ్చేసి ఈ చంక అనేది టైట్‌గా పట్టేయడం వల్ల గూడాను సన్న సన్న ముడతలొస్తాయి. సన్న సన్న ముడతలొస్తున్నాయి టైట్‌గా పట్టేయడం వల్ల అంటే మీరు చంక డౌన్ అనేది కిందకి మార్చేయాలి. అంటే చంక టైట్‌గా ఉండడం వల్ల దానికి సొల్యూషన్ ఏంటి అంటే ఈ డౌన్ అనేది మనం నెక్స్ట్ టైమ్ కిందకి మార్క్ చేసేసుకొని కట్ చేయాలి. అప్పుడే వాళ్ళకి చంక అనేది టైట్ లేకుండా ఫ్రీగా ఉంటదనమాట. ఓకేనండి. ఇన్ని కారణాలుంటాయి. చంక దగ్గర టైట్‌గా ఉండి సన్న సన్న ముడతలంటే చంక టైట్ వల్లది. అప్పుడేం చేయాలి? ఈ డౌన్‌ని కిందకి మార్క్ చేయాలి. అంటే ఆ చంకకి కావాల్సిన లూజ్ అనేది మీరు ఈ డౌన్ రూపంలోనే ఇవ్వాలి. అంతేగాని ఈ విధంగా ఒక కుట్టు ఇప్పేసుకుంటూ పోతే చంక లూజ్ ఇచ్చేసినట్టు కాదు. ఈ డౌన్ రూపంలోనే లూజ్ ఇవ్వాలి. ఇది అప్పర్ చెస్ట్. ఈ భాగం ఎంతుందో ఇంక అంతే ఉండాలి. అది కదిలిచ్చకూడదు. ఓకేనా? మీకు అర్థమైంది కదా! ఇంకా ఈ బ్యాక్ వైపున డాట్‌కి ఇంక ఈ కుట్టుబడ దగ్గర. ఇంకిక్కడే కుట్టు పడతది. కుట్టుకునేటప్పుడు కూడాను కొత్త వాళ్ళకి ఈజీగా ఉండాలని ముందుగానే కటింగ్‌లోనే చెప్పేస్తాను ఎక్కడ కుట్టు పడతది అనేసి. ఓకేనండి. ఇక్కడే కుట్టు పడతది. ఇంక అందులో ఏ డౌటు లేదనమాట. ఇంకా బ్యాక్ వైపున డాట్‌కి ఎంత విడిచిపెట్టామో అంత పట్టి తీరాలండి. ఇక్కడ 1 ఇంచ్ విడిచిపెట్టి హాఫ్ ఇంచ్ పట్టడాలు అట్లా చేయకూడదు. 1 ఇంచ్ విడిచిపెట్టాం కాబట్టి 1 ఇంచ్ పట్టి తీరాలి. ఇంకా నడుము దగ్గర కూడా ఏ లూజు ఉండకూడదనమాట. బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఫిట్‌గా ఉండాలి నడుము దగ్గర. అట్లా టైట్‌గా ఉన్నప్పుడే మనకి నడుము వైపు కూడా ఎత్తుకోదనమాట. చాలా మందికి బ్యాక్ వైపున ఎత్తుకున్నట్లు ఉంటది. ఎందుకుంటది? నడుము దగ్గర లూజ్ ఉండడం వల్ల ఎత్తుకున్నట్టు ఉంటదండి. అదే నడుము దగ్గర కరెక్ట్‌గా వేసుకున్నారనుకోండి బ్లౌజ్‌ని, అప్పుడు మనకి ఎత్తుకున్నట్టు ఉండదనమాట. ఇవన్నీ కారణాలుంటాయండి. అంటే మీకు వీటిలో ఏ కంప్లెయింట్ వచ్చింది? దాన్ని ఏ విధంగా రెక్టిఫై చేసుకోవాలి? అనేది నేను చెప్పాను. చాలా మందికి చంక టైట్ పట్టేస్తుంది. హ్యాండ్ పైకి ఎత్తడానికి కష్టం ఉంది అని కూడా చెప్తుంటారండి. దానికి సొల్యూషన్ ఏంటంటే మీరు ఈ చంక డౌన్ అనేది పెట్టాల్సిన దానికంటే పైకి పెట్టారండి. 6 ఇంచులు పెట్టాల్సుంటే ఒక పావించు పైకి లేదా ఒక హాఫ్ ఇంచు పైకి. అంటే 5.5 పావు తక్కువ 6 ఇంచులు అనేది డౌన్ మార్కింగ్ పెట్టేసుకొని కట్ చేసుంటారు. దానివల్లే వాళ్ళకొచ్చేసి ఆ చంకకి కావాల్సిన లూజ్ అనేది సరిపోక టైట్‌గా పట్టేస్తుంటది. అప్పుడేమవుతది హ్యాండ్ పైకి మూవ్ చేసినప్పుడు కూడా కష్టంగా ఉంటదండి. హ్యాండ్ పైకెత్తలేరు. ఓకేనండి. అందుకోసం చెప్తున్నాను. చంక పట్టేస్తుందంటే ఈ డౌన్ నెక్స్ట్ టైమ్ కిందకి మార్క్ చేసేసుకొని కట్ చేయండి. ఇంకా చాలా మందికి కూడాను ఇక్కడ ఒక బుడగలాగా అడ్డంగా ఒక గీత వస్తది. ఇక్కడ ఒక బుడగలాగా అడ్డంగా ఒక గీత వచ్చింది అంటే మీరు ఈ డౌన్ అనేది కస్టమర్‌కి కావాల్సిన దానికంటే పైకి మార్క్ చేశారు. 6 ఇంచులు కావాల్సుంటే 5.5 ఇంచులు మార్కింగ్ పెట్టేసుకొని కట్ చేసుకుంటారు. అందుకోసమే ఈ భాగంలోనే అడ్డంగా ఒక ముడతలాగా వస్తది. దీనికి మీరు ఇటువైపున ఒక కుట్టు విప్పుకున్నా దీనికి సొల్యూషన్ కాదు.
ఒక కుట్టు ముందుకు వేసినా సొల్యూషన్ కాదనమాట. మీరు ఎక్కడ మిస్టేక్ చేశారనేది చెప్తున్నాను. ఈ డౌన్ అనేది మీరు చంక డౌన్ అనేది పెట్టాల్సిన దానికంటే పైకి పెట్టారు కాబట్టి ఇక్కడ అడ్డంగా ఒక బుడగలాగా వచ్చుంటది. ఓకేనండి. మీకు అర్థమైంది కదా! బ్యాక్ పార్ట్‌లో ఇంక ఇవేనండి. ఇంతకు మించి ఏ ప్రాబ్లమ్స్ రావనమాట. ఇప్పుడొచ్చేసి మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేయడమేనండి. ఇక్కడ చూడండి మార్క్ చేసుకున్నట్టయితే కట్ చేశాను. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్‌ని తీసేసి పక్కన పెట్టేస్తున్నానండి. ఇప్పుడొచ్చేసి హ్యాండ్స్ అనమాట. హ్యాండ్స్‌ని కట్ చేసుకునేటప్పుడు ఇంకో వైపున చివరన క్లాత్ ఉంది కదా! ఈ క్లాత్‌ని వచ్చేసి ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసేసుకోవాలి. ఏ క్రాసులు లేకుండా అయితే ఒక లైన్ అయితే డ్రా చేశానండి. దీనికొచ్చేసి హ్యాండ్ పొడవు వచ్చేసి ఖర్చులతో కలిపండి 10 ఇంచులకైతే మార్కింగ్ పెట్టేస్తున్నా. ఈ విధంగా. అదే 10 ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయడమే. దీనికి హ్యాండ్ డౌన్ వచ్చేసి ఈ విధంగా ఒక 3.5 ఇంచులకైతే మార్కింగ్ పెడుతున్నా. అదే 3.5 ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా అడ్డంగా ఒక లైన్ డ్రా చేస్తున్నా. దీనికి ఎంతండి చంక రౌండు 8.5 ఇంచులు. ఓకేనా? ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టేసుకున్నాం. ఇంకా దీనికొచ్చేసి హ్యాండ్ లూజ్ వచ్చేసి ఒక 5.5 ఇంచులండి. ఈ చంక లూజ్ దగ్గర నుంచి హ్యాండ్ లూజ్ వరకు ఈ విధంగా స్ట్రెయిట్‌గా కలిపేయాలి. ప్లస్ ఖర్చు అనమాట. ఓకేనా? ఇంక ఇక్కడి నుంచి ఒక 2 ఇంచులకైతే ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఇంక ఇక్కడి నుంచి చంక లూజ్ వరకు ఈ విధంగా కలిపేయాలి. ఇటువైపున ఒక పావు ఇంచు ఈ విధంగా డౌన్‌కి మార్కింగ్ పెట్టండి. ఇక్కడి నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకొని ఈ హాఫ్ ఇంచ్ దగ్గర నుంచి ఈ పావు ఇంచులో కలిపేయాలి. ఈ పావు ఇంచ్ నుంచి ఈ లైన్‌లో కలిపేయాలి. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉందో సగానికి ఒక మార్కింగ్ పెట్టేసుకొని ఈ సగం దగ్గరికి వచ్చేసరికి గీత కానుంచి గీత డ్రా చేస్తే ఏ విధంగా ఉంటదో ఈ విధంగా షేప్ ఇచ్చేస్తే సరిపోతుంది. పర్ఫెక్ట్ హ్యాండ్ కటింగ్ అనమాట. ఇంకా మీకు హ్యాండ్ దగ్గర ముడత రమ్మన్నా కూడా రాదు. హ్యాండ్ దగ్గర ముడతలు రావడానికి 2 కారణాలండి. ఒకటొచ్చేసి మీరు ఈ హ్యాండ్ షేప్ పర్ఫెక్ట్‌గా తీయలేదని, రెండొచ్చేసి ఈ కస్టమర్‌కి తగినట్టుగా హ్యాండ్ డౌన్ మార్కింగ్ పెట్టలేదని. ఈ హ్యాండ్ డౌన్ కూడా కరెక్ట్‌గా మార్కింగ్ పెట్టకపోవడం వల్ల కూడా చంక దగ్గర ముడతలు, లూజు ఇట్లా రావడం జరుగుతుందండి హ్యాండ్ దగ్గర. ఓకేనండి. ఇప్పుడైతే మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేయడమే. ఇక్కడ చూడండి మార్క్ చేసుకున్నట్టు అయితే కట్ చేశాను. ఇంక ఇక్కడొచ్చేసి మిడిల్‌కొచ్చేసి ఈ విధంగా ఘాటు పెట్టేస్తున్నా. ఘాటు పెట్టేసి ఇప్పుడొచ్చేసి హ్యాండ్‌కొచ్చేసి లోతు తీద్దామండి. హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసేసి ఇప్పుడు ఇక్కడ కదా ఘాటు పెట్టాము మిడిల్‌కి. ఇంక ఇక్కడి నుంచి ఒక 1 ఇంచ్ అండి. ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఇంక ఈ 1 ఇంచ్ దగ్గర నుంచి ఈ చంక లూజ్ వరకు ఎంతుంది సగము 7.5. అందులో సగం ఎంత పావు తక్కువ 4 ఇంచుల వరకు ఈ విధంగా మార్కింగ్ పెట్టుకున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి హ్యాండ్ క్లోత్ వచ్చేసి ఒక గీత తక్కువ 3/4 ఇంచ్ ఈ విధంగా మార్కింగ్ పెట్టేయాలి. ఇంక ఈ చంక లూజ్ దగ్గర నుంచి చూడండి ఈ విధంగా ఈ 3/4 ఇంచులో కలిపేయాలి. ఇంక ఈ 3/4 ఇంచ్ దగ్గర నుంచి ఈ 1 ఇంచ్ మార్కింగ్ ఉంది కదా! ఇక్కడి వరకు ఈ విధంగా కలిపేయాలండి. ఇప్పుడు మార్క్ చేసినట్టుగా కట్ చేసేయడమే. ఇక్కడ చూడండి హ్యాండ్ క్లోత్ తీసినప్పుడు ఈ విధంగా 2 చివర్లు కూడాను ఈ విధంగా పూసుగా రావాలన్నమాట. అప్పుడే మనకి హ్యాండ్ వైపున ఎటువంటి ముడతలు కానీ, లూజ్ కానీ ఉండదండి. ఇది ఫ్రంట్ అనే గుర్తు కోసం ఈ విధంగా అయితే రన్నర్ అయితే మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్‌ని తీసి పక్కన పెట్టేస్తున్నానండి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట. ఫ్రంట్ పార్ట్ కటింగ్ కోసం క్లాత్‌ని ఏ విధంగా ప్లేస్ చేస్తాననైతే గమనించండి. ఇక్కడ మీకు మార్కింగ్ కనపడాలి కదనేసి ఈ గ్రీన్ కలర్ ఫ్యాబ్రిక్‌ని వచ్చేసి పైకి వచ్చేటట్టుగా ప్లేస్ చేసేసుకుంటున్నానండి. ఓకేనా? మనం హ్యాండ్స్‌ని అయితే ఎటువైపున కట్ చేసామో అటువైపునే మనం బ్యాక్ పార్ట్‌ని ప్లేస్ చేసేసుకొని ఫ్రంట్ పార్ట్‌ని అయితే కట్ చేస్తామండి. ఇక్కడ చూడండి ఈ విధంగా నీట్‌గా సర్దుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్‌ని తీసుకొచ్చేసి స్ట్రెయిట్ కట్ కావాలనుకోండి ఈ మాదిరిగా స్ట్రెయిట్‌గా ప్లేస్ చేసేసుకోవచ్చు. క్రాస్ కటింగ్ అనుకోండి క్రాస్‌గా ప్లేస్ చేసేసుకోవాలి. ఓకేనండి. ఇక్కడ చూడండి ఇది ఫ్రంట్ ఓపెన్ కాబట్టి ఓపెన్స్ ఏమో మన వైపున ఉండాలన్నమాట. ఓకేనా? ఇక్కడ క్రాస్ కటింగ్ కాబట్టి ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని మొత్తం అవుట్‌లైన్ అయితే డ్రా చేశానండి. ఇప్పుడు వచ్చేసి ఈ షోల్డరు చంకని ఇప్పుడే కట్ చేసేసుకుందాము. ఓకేనా? అప్పుడు మనకి ఫ్రంట్ బ్యాక్ అనేది హెచ్చుతగ్గులు లేకుండా ఉంటుందండి. అందుకోసం అనమాట. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ నెక్ వైపున వచ్చేసి ఒక పావించు డౌన్ మార్క్ పెట్టుకున్నాం కదా! ఈ పావించ్ అనేది ఫ్రంట్ పార్ట్‌కి, బ్యాక్ పార్ట్‌కి కలిపి తీసినప్పుడే మనకి నెక్ వైపున నొక్కి పట్టుకొని షోల్డర్స్ చారవనమాట. ఓకేనా? ఈ పావించు కూడా ఈ విధంగా కట్ చేశాను. ఇంక ఈ బ్యాక్ పార్ట్‌లోంచి మనకు ఒక అప్పర్ చెస్ట్ కొలత కావాలండి. ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టుకున్నాను. ఈ అప్పర్ చెస్ట్ కొలత అనేది ఫ్రంట్ పార్ట్‌కి, బ్యాక్ పార్ట్‌కి ఒకేలాగా ఉంటుంది. ఓకేనా? ఇంక ఇక్కడ చూడండి ఫ్రంట్‌కి వచ్చేసి ఫ్రంట్ పార్ట్‌కి లోతు తీద్దాం ఫస్ట్. ఫస్ట్ వచ్చేసి ఈ విధంగా స్కేల్‌తో మార్కింగ్ పెట్టుకొని లోతు తీస్తే కొత్త వాళ్ళకి ఈజీగా ఉంటుందండి. అందుకోసం ఈ విధంగా చూపిస్తున్నాను. ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఇది డీప్ నెక్ కాబట్టి మనం వచ్చేసి ఒక హాఫ్ ఇంచు చంకలో తీస్తే సరిపోతుంది అనమాట. ఈ విధంగా హాఫ్ ఇంచు మార్కింగ్ పెట్టేసుకొని ఈ స్కేల్ను ఉపయోగించేసి ఈ లైను ఈ మార్కింగ్ టచ్ ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని ఈ విధంగా షేప్ ఇచ్చేస్తే పర్ఫెక్ట్గా హ్యాండ్లో తీసేయచ్చు అనమాట. కొత్త వాళ్ళకి ఈజీ ఉంటుందని ఈ పద్ధతిలో చెప్పానండి. ఇంకా ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి ఈ విధంగా ఒక 6.5 ఇంచులకైతే మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను. మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా అడ్డంగా అయితే ఒక లైన్ డ్రా చేశాను.
ఓకేనా. పైన నెక్ వెడల్పు ఎంత 2.5, ఈ కింద వైపున వచ్చేసి పావు తక్కువ 3 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని, ఇంకా నెక్ కట్టించాం కదండి 2.5 వరకు కూడా ఈ విధంగా స్ట్రైట్గా కలిపేయాలన్నమాట. ఇంకా ఫ్రంట్ వచ్చేసి రౌండ్ నెక్ కాబట్టి ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేసానండి. ఇంక ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పొడవు వచ్చేసి ఫస్ట్ 13.5 ఇంచులకి అయితే మార్కింగ్ పెడుతున్నాను. ఎందుకు ఇంత మార్కింగ్ పెట్టానని కూడా తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని అడ్డంగా ఒక లైన్ డ్రా చేస్తున్నాను చూడండి. ఓకేనా. ఈ విధంగా అడ్డంగా ఒక లైన్ డ్రా చేసిన తర్వాత ఇంకా మీరు ఈ ఫ్రంట్ నెక్ డీప్ దగ్గర నుంచి ఉక్సులు పట్టి కాజా పట్టి ఎంత వెడల్పు అనేది మనకు అనవసరం అండి. ఈ ఫ్రంట్ పొడవు మార్కింగ్ పెట్టేసుకొని అక్కడి నుంచి ఒక 1.5 ఇంచుకి అయితే ఫ్రంట్ వైపునైతే మార్కింగ్ పెట్టేసుకోండి ఈ విధంగా. ఓకేనా. ఈ సైడ్ వచ్చేసి ఒక 1 ఇంచుకి వచ్చేసి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకోండి. ఓకేనా. ఇది బ్యాక్ పార్ట్ మార్కింగ్ కదా. ఇంక ఇక్కడ నుంచి ఒక 2.5 ఇంచులకు మార్కింగ్ పెట్టేసుకొని ఇంకా మెయిన్ డాట్ వచ్చేసి ఒక పావు తక్కువ 3 ఇంచులకు వచ్చేసి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకోండి. ఫస్ట్ వీటన్నిటికీ కూడాను ఈ విధంగా అయితే లైన్స్ డ్రా చేసేసి మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకేనా. మన వైపుకి వచ్చేసి ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఇప్పుడు కొలవాలన్నమాట. ఓకేనా. నడుము కొలత 4వ భాగం ఎక్కడి వరకు వస్తుందో అంతవరకు మార్కింగ్ పెట్టుకోవాలండి. ఇప్పుడు ఎంతవరకు కొలిస్తే ఎంత వచ్చింది 3.5. డాట్ కుట్టేస్తాం కాబట్టి 3.5 దగ్గర నుంచి నడుము కొలత 4వ భాగము 8.5 ఎక్కడి వరకు ఉంది అక్కడి వరకు ఉంది. ఇంకా అప్పర్ చెస్ట్ దగ్గర నుంచి నడుము కొలత 4వ భాగం 8.5 వరకు ఈ విధంగా కలిపేయాలి. ప్లస్ ఖర్చు అనమాట. చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో ఫ్రంట్ పార్ట్ మార్కింగ్. ఇంకా స్టార్టింగ్ హుక్స్ చాలామంది లూజ్ అంటారు కాబట్టి ఫ్రంట్ డీప్ వేస్తున్నామంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ విధంగా ఒక పావు ఇంచు లోపలికి మార్క్ చేసేసుకొని ఈ విధంగా కింద వరకు కలిపేసేయండి. ఓకేనండి. చాలామంది ఫ్రంట్ నెక్ డీప్ మార్క్ చేసి ఆ తర్వాత హుక్స్లు పట్టి ఎంత అనేది మార్క్ చేయాల్సిన పని లేదండి. ప్రతి ఒక్కరికి కూడా ఈజీగా ఉండే విధంగానే మన మెథడ్ ఉంటుంది అనమాట. ఓకేనండి. ఇంతకు ముందు వచ్చేసి నేను 13.5 ఇంచులు అయితే ఫ్రంట్ పొడవు మార్కింగ్ పెట్టుకున్నాను కదా. నేను కస్టమర్ దగ్గర నుంచి కొలత తీసినప్పుడు నాకు 12.5 ఇంచులు ఉందండి. ఆ 12.5కి ఒక 1 ఇంచ్ అయితే ఖర్చు యాడ్ చేసుకున్నాను. ఎందుకు షోల్డర్స్ జాయిన్ చేసినప్పుడు 1/2 ఇంచ్ తగ్గిపోతుంది, షేప్ పట్టి జాయిన్ చేసినప్పుడు ఒక 1/2 ఇంచ్ తగ్గిపోతుంది. రెడీ అయిన తర్వాత మనకి 12.5 ఇంచులు ఉంటుంది అనమాట. ఇంకా ఈ ఫ్రంట్ నెక్ డీప్ మార్క్ చేసుకున్న తర్వాత ఈ హుక్స్లు పట్టి వెడల్పు ఎంత అనేది అందరూ కన్ఫ్యూజ్ అవుతారండి. ఏ విధంగా మార్కింగ్ పెట్టుకోవాలి ఆది బ్లౌజ్లోంచి కానీ ఈ విధంగా మెజర్మెంట్స్ తీసుకున్నప్పుడు కానీ అనేది చాలామంది డౌట్ పడతారు. అందుకోసమే ఈజీగా ఉండడం కోసం ఈ ఫ్రంట్ పొడవు కరెక్ట్గా మార్క్ చేసేసుకోవాలి 13.5 ఇంచులు. ఆ తర్వాత వచ్చేసి మన వైపుకి వచ్చేసి 1.5 ఇంచుకి పైకి మార్క్ చేసుకోవాలి. సైడ్ వచ్చేసి 1 ఇంచ్ మార్కింగ్ పెట్టుకోవాలండి. ఇంకా బ్యాక్ పార్ట్ మార్కింగ్ దగ్గర నుంచి 2.5 ఇంచులకు మార్కింగ్ పెట్టుకొని ఆ తర్వాత మనం మెయిన్ డాట్ మార్క్ చేసేసుకోవాలి. ఇది ఎవరికైనా సరిపోతుంది అనమాట. ఈ 2.5 ఇంచులు అనేది అప్పుడప్పుడు మారుతుంటుందండి. పెద్ద సైజ్ అనమాట. 31 తర్వాత 32 నుంచి నడుము సైజ్ ఉండే వాళ్ళందరికీ ఈ బ్యాక్ పార్ట్ మార్కింగ్ దగ్గర నుంచి 2.5 మార్కింగ్ పెడతాము. 31, 30, 29 ఇట్లా నడుము సైజ్ ఉండే వాళ్ళందరికీ కూడాను ఈ బ్యాక్ పార్ట్ మార్కింగ్ దగ్గర నుంచి ఒక 2 ఇంచులు మార్కింగ్ పెడతాం అనమాట. ఇది ఒకటే డిఫరెన్స్ అప్పుడప్పుడు మారుతుంటుంది అనమాట. చిన్న సైజు వాటికి ఈ విధంగా మార్కింగ్ పెట్టుకోవాలి, పెద్ద సైజు వాటికి ఈ విధంగా మార్కింగ్ పెట్టుకోవాలి అని చెప్తున్నాను. ఇంక ఈ మెయిన్ డాట్ అనేది నడుమును బట్టి మార్క్ చేస్తారా అని మీకు డౌట్ రావచ్చండి. ఈ మెయిన్ డాట్ అనేది ఆ కస్టమర్కి ఉండే చెస్ట్ని బట్టి మనం వచ్చేసి మార్కింగ్ పెడతాము. ఆ కస్టమర్కి ఉండే చెస్ట్ని బట్టి మనము మెయిన్ డాట్ రూపంలో లూజ్ ఇస్తామండి. అంతేగాని నడుమును బట్టి కాదనమాట. ఇంకా 33 నడుము సైజు ఉండే వాళ్ళందరికీ కూడా చెస్ట్ ఎక్కువగా ఉండాలని లేదు, చెస్ట్ తక్కువ ఉండాలని లేదండి. ఒకసారి ఫ్లాట్గా కూడా ఉంటుంది అనమాట. ఆ ఫ్లాట్గా ఉన్న వాళ్ళకి మెయిన్ డాట్ రూపంలో తక్కువ మార్కింగ్ పెట్టేసుకుంటే ఆ చెస్ట్ కావాల్సిన లూజ్ సరిపోతుంది. అంతేగాని 33 సైజు నడుము కదనేసి ఒక 3 ఇంచులు కనుక మెయిన్ డాట్ మార్క్ చేసామనుకోండి ఆ ఫ్రంట్ భాగం అంతా చొక్కా మాదిరిగా లూజ్ ఉంటుంది. ఇది ఒకటేనండి తెలుసుకోవాల్సింది. ఇంక ఈ మెయిన్ డాట్కి ఇంక ఈ సైడ్ కుట్టుబిడ్డ దగ్గర ఈ విధంగా రన్నతో మార్కింగ్ పెట్టుకున్నాను. ఎందుకంటే కుట్టుకున్నప్పుడు ఈజీ ఉంటుంది. ఇంకా షేప్ పట్టి కటింగ్ కోసం ఇక్కడ ఫ్రంట్ పార్ట్ నుంచి ఒక కొలత తీస్తున్నాను. స్టార్టింగ్ నుంచి చూస్తే 3.5 ఇంచులు ఉంది. డాట్ కుట్టేస్తాం కాబట్టి డాట్ను విడిచిపెట్టేసుకొని కొలుచుకుంటే చివరి ఖర్చు వరకు కలిపేసి కొలిస్తే నాకు 10.5 ఇంచులు వచ్చిందనమాట. ఈ ఒక కొలత చాలండి షేప్ పట్టి కటింగ్ కోసం. బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ని ప్లేస్ చేసేసి మనం ఏ విధమైన కొలతలు తీయాల్సిన పని లేదు. ఇంక ఇక్కడ వచ్చేసి బ్యాక్ పార్ట్ కట్ చేయంగా సైడ్ మిగిలిన క్లాత్ అండి ఇదంతా కూడాను. ఈ క్లాత్ని మనం వచ్చేసి షేప్ పట్టి కటింగ్ కోసం అయితే యూజ్ చేస్తాం అనమాట. ఏ విధమైన హెచ్చు తగ్గులు లేకుండా ఏ విధమైన క్రాసులు లేకుండా ఈ విధంగా అయితే ఒక లైన్ డ్రా చేసేసుకున్నాను. ఫ్రంట్లో ఒక కొలత తీసాం కదా అది ఎంత అండి 10.5. ఆ 10.5కి ఒక 1/2 ఇంచ్ ఖర్చు యాడ్ చేసేసుకొని 11 ఇంచుల వరకు ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసేసుకోవాలి. ఇంక ఇక్కడ చూడండి ఇటువైపున వచ్చేసి స్టార్టింగ్ వచ్చేసి 4.5 ఇంచులకి మార్కింగ్ పెడుతున్నా. ఈ సైడ్ భాగం వచ్చేసి 4.5 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ పెడుతున్నాను. ఇక్కడ మిడిల్లో వచ్చేసి ఒక 3.5 ఇంచులకి అయితే మార్కింగ్ పెడుతున్నాను. ఈ స్టార్టింగ్ నుంచి మిడిల్ వరకు డిస్టెన్స్ ఒక 3.5 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకుని ఈ 3 మార్కింగ్ కలుపుతూ షేప్ పట్టికి షేప్ ఇచ్చేయడమేనండి. ఈ స్టార్టింగ్ నుంచి 3.5 డిస్టెన్స్ ఏ విధంగా మార్కింగ్ పెట్టామంటే ఇక్కడ నుంచి మెయిన్ డాట్ వరకు ఎంత డిస్టెన్స్ ఉందో అదే ఇక్కడ మార్కింగ్ పెట్టేస్తే సరిపోతుంది అనమాట. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఒకటే రూల్ అండి. స్టార్టింగ్ 4.5 పెట్టాం కదా, మిడిల్లో వచ్చేసి 3.5 పెట్టాలి. ఈ రెండింటికి డిఫరెన్స్ 1 ఇంచ్ ఉండాలి. ఇంకా సైడ్ స్టార్టింగ్ ఎంత పెట్టామో సైడ్ కూడా ఒక 4.5 ఇంచులకు మార్కింగ్ పెడితే ఎవరికైనా ఇదే మెథడ్లో షేప్ పెట్టి కట్ చేస్తే పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇంకా ఫ్రంట్ అని గుర్తు కోసం ఆ విధంగా షేప్ పెట్టికి అయితే ఘాటు పెట్టుకున్నానండి. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ని ప్లేస్ చేస్తున్నాను చూడండి.
ఇక్కడ వచ్చేసి బ్యాక్ పార్ట్‌లో ఎక్కడైతే రన్నర్‌తో మార్కింగ్ ఉందో అక్కడే కుట్టు పడుతది. ఇంక ఫ్రంట్ పార్ట్‌లో కూడా ఎక్కడైతే రన్నర్‌తో మార్కింగ్ పెట్టామో అక్కడే కుట్టు పడుతుంది. ఈ రెండిటిని సైడ్స్ జాయిన్ చేసేటప్పుడు ఈజీగా ఉండడం కోసమే ఎక్కడ కుట్టు పడుతదనేది కొత్త వాళ్ళకి కూడా ఈజీగా ఉంటదని ముందుగానే చెప్పేసాననమాట. ఇంకొక షేప్ పట్టీకి మాత్రమే మనము మార్కింగ్ పెట్టేసుకుంటే సరిపోతది. ఎక్కడ కుట్టు పడుతదని. అది షేప్ పట్టీకి జాయిన్ చేసిన తర్వాత మాత్రమే మనం మార్కింగ్ పెడతాము. ఇవన్నీ తెలియాలంటే మీరు ఒక స్టిచ్చింగ్ వీడియో చూడండి. ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో కూడా పెట్టడానికైతే ఖచ్చితంగా ట్రై చేస్తాను. మీరు ఒకసారి ఈ స్టిచ్చింగ్ వీడియో కూడా చూస్తే మీకే అర్థమవుతదనమాట. ఓకేనండి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్ అయిందని అనుకుంటున్నాను. అంతేనండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.